హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రాబాక ఛానల్కి. ఇగో ఈరోజు 10వ తరగతి స్టార్ట్ చేద్దాము. ఇక టక్క 2 రోజులలో ఖతం చేస్తా, ఓకేనా. ఇక నాకు కూడా కొంచెం జర శాతం అయితే లేదు ఏమన్నమాట, నొప్పులు శాతం అయితే లేదు. సో ఇదిగోండి 1 నుంచి ఇది సింగిడి, ఇది లాస్ట్ టెట్లో లాస్ట్ రోజు వచ్చిన క్వశ్చను. ఓకే, పేపర్ 1 వాళ్ళకు పేపర్ 2 వాళ్ళకు వచ్చింది. అయితే ఇది 1 నుంచి 5 వరకు ఏంటిది జాబిలి, 6, 7, 8 ఏంటిది నవవసంతం, 9, 10 సింగిడి అంటే ఇంద్రధనస్సు, ఇక నవవసంతం అంటే కొత్త వసంతం. ఓకే, ఈ జాబిలి అంటే వెన్నెలగా తెలుసు కదా. ఓకే, ఇది కూడా ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఇగో ఈ అట్ట మీద ఏముండదు చూసుకోరియా, ఏం లేదు. పాఠాలు ఎన్ని ఉన్నాయి? 12 పాఠాలు ఉన్నాయి. టక్క చేసేసుకుందాం, ఓకేనా. ముందు పాఠము దానశీలము. ఇది ఇతివృత్తం ఏంటంటే దానగుణం. ఓకే, దానశీలము అంటే దానగుణం. ఇదేంటిది ప్రక్రియ ఏంటంటే పురాణ ప్రక్రియ, అంటే పురాణ ప్రక్రియ దానశీలము. ఓకేనా, అంటే ఇతివృత్తం త్యాగం శీలం, అదే దానగుణం. ఇది పురాణ ప్రక్రియ అంటే ప్రాచీన పద్యం. ఓకే, ప్రాచీన పద్యం, దానశీలము ప్రాచీన పద్యం, ప్రక్రియ గుర్తుపెట్టుకోరు. ఓకే, తర్వాత ఇది వేరియేషన్ అంటే దానం చేయడానికి పోతన్న దానం చేయడానికి పోతన్న, అంతే గుర్తుపెట్టుకోవాలి. పోతన్న దానశీలము, ఈ పోతన్న దానశీలము. బమ్మెరకు పోతన్న దానం చేయడానికి, ఏడికి పోతన్నా? బమ్మెరకు పోతన్న. ఇంకోసారి చెప్పి, బమ్మెరకు పోతన్న ఏం చేయడానికి? దానం చేయడానికి. పోతన. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ. ఇక్కడ విరోచనుని కుమారుడైన బలి అసూర చక్రవర్తి ప్రహ్లాదుని మన్వడు. సో చాలామంది కామెంట్స్ రాశారు, పిల్లలు కూడా వింటున్నారు. మేడం మా పాప 10th క్లాసు, మీరు 10th క్లాస్ స్టార్ట్ చేస్తే దయచేసి బాగుంటుంది అని అన్నారు. ఒక్కసారి నచ్చితే చూడమ్మా. ఓకే, అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలండి. సో అలంకారాల అదేమో అనగనగా ఒక రాగం ఉందని రాశారు, కరెక్టే, అది సాంగు. ఇంకా చాలా సూపర్ చేస్తున్నారు మేడం అని చెప్తున్నారు. అండ్ మీరు ఇంకా అలంకారాలు చేశారని అడుగుతున్నారు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ప్లేలిస్ట్లో చూడండి. నేను ఎన్ని చేసినా నాకే గుర్తుకులేదు, ఫుల్ ఉన్నాయి అందులో. నేను చెప్తున్నా కదా, 1000 దాటిపోయినాయి వీడియోస్. నేను ప్లేలిస్ట్లో ఎప్పటికప్పుడు పెడుతున్నా, మీరు దయచేసి ఒక్కసారి చూడండి. అందులో లేకపోతే కూడా ఇంట్లో ఇప్పుడు కొత్త పెట్టినవి అయితే ఈడ దొరుకుతాయి, పాత అయితే అన్నీ వెతకాలి. ఆడ పెట్టేసిన నేను ఆల్రెడీ. మీకు సందులు కానీ సమాసాలు కానీ ఇంకా ఏవైనా కానీ ఛందస్సు కానీ అందులో ఉన్నాయి ప్లేలిస్టులో. మీరు ట్రిక్స్ ద్వారా చెప్పినా మీరు మర్చిపోకుండా అవి ఎగ్జామ్ రాసే వరకు తప్పకుండా గుర్తుంటాయి, ఇంకా లైఫ్ లాంగ్ కూడా గుర్తుకుంటాయి కొన్ని. ఓకే, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్, మీ పిల్లలు కూడా నా వీడియోస్ చూస్తున్నందుకు. ఇంకా చాలామంది అసలు శతకోటి వందనాలు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానానికి, మీ కామెంట్స్ అన్నీ, మీ అందరి కామెంట్స్కి నేను రుణపడి ఉన్నాను. దయచేసి ఒక లైక్, ఒక షేర్ చేయండి మీ వంతు. ఓకేనా. విరోచనుని కుమారుడైన బలి అసూర చక్రవర్తి. ఎవరు? విరోచనుని కుమారుడు. ఈయన విరోచనుని కుమారుడు ఎవరు? బలి అసూర చక్రవర్తి, ప్రహ్లాదుని మనవడు. ఓకే, ప్రహ్లాదుని మనవడు, విరోచని కుమారుడు, బలి అసూర చక్రవర్తి. ఓకే, ఇక్కడ బిట్టు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకానికి ఆక్రమిస్తాడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకానికి ఆక్రమిస్తాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోక మిగిలిన వారు వివక్షకు గురైతారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు. ఆయన వామనుడిగా నేను వామనుడిగా ఇస్తానని వీళ్ళు పోయి చెప్పుకున్నారట. ఇక దేవతలకు చెప్పుకుంటే ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామన అవతారం ఎత్తాడు. ఏమన్నాడు? విష్ణువు ఆల్రెడీ ఇక్కడ చెప్పిండు కదా, నేను వామన అవతారం ఎత్తుతా అని. ఇక్కడ ఎత్తాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇస్తాడు. ఓకే, ఎవరైతే విరోచని కుమారుడు అయిన
బలి అసూర చక్రవర్తి ప్రహ్లాదుని మన్వడు, ప్రహ్లాదుకి మన్వడు, విరోచనికి కుమారుడు. ఈయన ఏమన్నాడు, మాట తీసుకుంటా ఆయన ఈయన టేస్ట్ చేద్దామని వచ్చిండు అన్నట్టు. వచ్చి బలిని అడిగిండు. బలి మాట ఇస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని దానం ఇవ్వొద్దని అంటాడు. ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు, రాక్షస గురువు ఎవరు? శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని దానం ఇవ్వద్దని అంటాడు. ఇచ్చిన మాటకు కట్టబడే తత్వాన్ని, దానం గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, మాట ఇవ్వాలి, ఇచ్చిన మాట తప్పద్దు, మాట ఇచ్చే ముందే ఆలోచించాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. 9th 10th పేపర్ 2 వాళ్ళకు వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో టెట్లో ఇంపార్టెంట్, డిఎస్సిలో ఇంపార్టెంట్, పీజీటీ, టీజీటీ, టీఆర్టీ, జేఎల్, డిఎల్కి అయితే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఓకే, ఈ పాఠ్యభాగము పురాణ ప్రక్రియకు చెందింది. ఓకే కదా, పురాణ ప్రక్రియకు చెందింది, ప్రాచీనం. ఓకే, తర్వాత పురాణం అంటే ఏంటిది? పాతదైన కొత్తగా భాషించేది. ఇది పీజీటీలో వచ్చింది, రాసిన వాళ్ళకు తెలిసి ఉంటుంది. ఏముంటుంది అబ్బా అలా? పాతదైనా సరే కొత్తగా భాషించేది. పురాణం అంటే ఏంటిది? పాతది. పురాణం అంటే పాతది, పురాణ అంటే పాతది. మరి పాతదైతే కూడా కొత్తగా భాషించేది అంటే స్వర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరిత్రం అనేవి పురాణ లక్షణాలు. ఇది టీజీటీలో వచ్చింది. చూడండి, ఒకటే ఇండ్లకెళ్ళి గిన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే మీరు చూడండి. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనేవి పురాణ లక్షణాలు. పురాణాలు 18, వీటిలో భాగవత పురాణం ఒకటి. పురాణాలేనబ్బా 18, భాగవత పురాణం ఒకటి. పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు. పోతన తెలుగులో ఏం రాశాడబ్బా? భాగవతాన్ని రాశాడు. ప్రస్తుతం పాఠ్యభాగము శ్రీమద్ భాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. ఓకే, పురాణాలు ఎన్ని? 18. మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అన్నీ ఈ ఏరియాలకి వెళ్ళి ఇస్తాడు. దయచేసి మీరు ఒక్కసారి చూడాలి. సంకలనం మనం ఏమని సావు గీతం, సంకలు గుద్దుకుంటా పోయిండన సంకలనం ఇట్లా గుర్తుంటుంది. సావు గీతం అనేది సంకలనము, సంకలు గుద్దుకుంటా ఏడుచుకుంటా పోయిండని చెప్పిలే. అయితే ఇది పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు. పోతన భాగవతం, వతాన్ని ఓకే తెలుగులో రాశాడు. ప్రస్తుతం పాఠ్యభాగాంశం సంస్కృతంలో భాగవతాన్ని రాసింది ఎవరమ్మా? వేదవ్యాసుడు. సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు, తెలుగులో రాసింది పోతన. ఈ పాఠ్యభాగము ఏ పాఠ్యభాగము? దానశీలము అనే పాఠ్యభాగము శ్రీమద్ భాగవతం 8వ స్కందంలోనిది. 8వ వామన చరిత్రలోనిది. 8వ ఓకే 8వ 8వ అంటే 8. ఓకే, శ్రీమద్ భాగవతం 8వ స్కందంలోనిది. ఓకే, తర్వాత ఇక్కడికి వద్దాం. పోతన ఎన్నో 15వ శతాబ్దం. పోతన 15 రూపాయలు పట్టుకొని పోతన్నా. ఏడికి పోతన్నా? విజయ విలాసం చేసుకొని పోతన్నా. ఎట్లా పోతన్నా? గజేంద్రుని మీద పోతన్నా. ఎవరిని తీసుకొని పోతన్నా? రుక్మిణిని తీసుకొని పోతన్నా, ప్రహ్లాదుని తీసుకొని పోతన్నా. ఏం చేసినావు? పోయి విజయం చేసి ఏం చేసినావు? భోగిని దండకం వేసుకొని ఏం చేసినావు? నారాయణ అనుకుంటా పోతన్నా. ఓకే, చూద్దాం. పోతన నేటి వరంగల్ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. సహజ పండితుడు ఎవరబ్బా? సహజంగా ఉంటాడు పోతన అనేది సహజ పండితుడు అని సహజ పండితుడు ప్రసిద్ధుడు ఎవరికి? పోతన. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడికే కవిత కళను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రానికి అంకితం చేశాడు. అందుకే సహజ పండితుడు అని గుర్తుపెట్టుకోరు. సహజ పండితుడు ఎందుకు అని అంటే ఆ రాముడికి పోతన్న అనుకుంటా నారాయణ శతకం రాసిండు. పోతన్న అనుకుంటే ఆ రాముడికి అంకితం చేసిండని గుర్తుపెట్టుకోరు. ఆ రాముడికి అంకితం చేసిండు. పోతన్న అనుకుంటా దానం చేసుకుంటా పోత ఏం చేసిండు? రాముడికి అంకితం చేసిండు. అంతే, రాముడికి అంకితం చేసిండు కాబట్టి ఈయన సహజ పండితుడు అని గుర్తుపెట్టుకోరు.
శబ్ద అలంకారాల సొగసుతో భక్తరస ప్రధానంగా ఇతని రచన సాగుతోంది. భక్తరసం పండిత పామర జనరంజనకంగా రాయడం పోతన ప్రత్యేకత. ఇది కూడా రావచ్చు. పండిత పామర జన రంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ఓకే, పండిత పోతన అని గుర్తుపెట్టుకోరు ఏదో. తర్వాత ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి వెలుగులోకి కంఠత వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి తర్వాత కవులు వరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. ఇవే గిట్లా సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన ఎవరబ్బా? దానశీలం రాసింది ఎవరు? దానశీలం ప్రక్రియ ఏంది? ప్రాచీన పద్యము. ఓకే, ప్రాచీనది. దానం ఫస్ట్ చేద్దురు కదా, గట్ల గుర్తుపెట్టుకోవాలి. దానం అనేది ఇప్పుడు ఆధునికంలో దానం లేదు, ధర్మం లేదు, ఏం లేదు. ర్యాంకులు, మార్కులు, భాష్యం, నారాయణ, శ్రీ చైతన్య, ర్యాంకులు, మార్కులు, పెద్దలందరూ అనాథ శరణాలయాలు, వీళ్ళు సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, ఏవో అన్ని ఏర్లు అయితండి. తర్వాత ఈ దానాలు ధర్మాలు అనేటివి ప్రాచీన పద్యంలోనే ప్రాచీన కాలంలోనే ఉండే అనేది ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి. ఇక బమ్మెర పోతన ఏంది? సహజ పండితుడు, సహజంగానే రాస్తాడు. ఏం రాసిండు ఆయన? తెలుగులో ఏం రాసిండు ఆయన? భాగవతం రాసిండు. పురాణాలు 18 కదా, 18 భాగవత పురాణంలో ఒకటి పోతన తెలుగులో భాగవతాన్ని రాశాడు. అయితే శ్రీమద్ భాగవతం అష్టమ స్కందం 8 రూపాయలు పట్టుకొని పోయిండని గుర్తుపెట్టుకోరు. అష్టమ స్కందంలోని వామన చరిత్ర, వామనుడు, వామన పోతన్న, వానల పోతన్న, వామన పోతన్న అని గుర్తుపెట్టుకోరు. రాసిండు. తర్వాత ఈయన సహజ పండితుడు. ఈయన రాముడికి అంకితం చేసిండు. ఈయన భాగవతం వీళ్ళకి నేను రాముడికి ఎత్తా అని రాముడికి వేసిండు. చేసి సప్పుడే కూర్చున్నాడా, మంచిగా శబ్దాలంకారాల సొగసుతోటి రాసిండట. పండిత పామర జనరంజకంగా అంటే మంచిగా ఆనందంగా జనాలు చదివేదానిని జనరంజకం అంటారు. సో రాయడం పోతన ప్రత్యేకత. మంచిగా నడుచుకోవాలి. మరి ఇక సప్పుడేక పోతాడు. పోతూ ఏం చేసిండంటే ప్రహ్లాదుడిని రుక్మిణిని తీసుకున్నాడు కళ్యాణం చేద్దామని. ఇవి పట్టించుకోవద్దు, ఊహించుకోవాలి అంతే. ఎలా గుర్తు పెట్టుకున్నామనేది కాదు, ఎలా గుర్తు పట్టాము టైం వేస్ట్ చేయకుండా అనేది అది. ఓకే, ఇక పోతన్న అనుకుంటా ఏం చేసిండంటే ఫస్ట్ ఏం చేసిండు, ఇక ప్రహ్లాదుని తీసుకున్నాడు, ఈ రుక్మిణిని తీసుకున్నాడు, కళ్యాణం చేద్దామని అనుకున్నాడు. ఏనుగు మీద కూర్చుండు, గజేంద్ర మోక్షం కోసం కూర్చున్నాడు. ప్రహ్లాదుని తీసుకున్నాడు, రుక్మిణిని తీసుకొని గజేంద్రుడి మీద కూర్చొని ఇక పోతాడు. దేనికి పోతాడు? ఇక వీరభద్ర విజయం సాధించడానికి పోతాడు. ఇక సాధించగానే ఏం చేస్తాడు? వీరభద్ర విజయం సాధించగానే ఇక భోగిని దండకం వేసుకొని ఇక ఏం చేయలేదు. ఈమెను తీసుకున్నాడు. నారాయణ అనుకుంటా నారాయణ శతకం రాసుకుంటూ పోయాడు. గంతే సింపుల్గా. వీరభద్ర విజయం, ప్రహ్లాదుడు గుర్తుండాలి. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, రుక్మిణి కళ్యాణము మున్నగు ఘట్టాలలో పద్యాలు ప్రతి తెలుగువారికి కంఠతా వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి, మధురంగానే ఉంటుంది కదా, కవులకు వరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం వేసిరిగా దండలు వేసుకున్నారు. ప్రహ్లాదుడు రుక్మిణి కళ్యాణమే కదా, ఏం వేసుకుంటారు? భోగిని దండకం. ఇవన్నీ పోతనకు సంబంధించినవి. సహజ పండితుడు, భోగిని దండకము, వీరభద్ర విజయము, రుక్మిణి కళ్యాణము, ప్రహ్లాద చరిత్రము, గజేంద్ర మోక్షము, నారాయణ అనుకుంటూ పోతాడు. ఓకే, సింపుల్ ఇక్కడ వరకు. ఓకేనా, గుర్తుందా? ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆనందించటం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు హెచ్చరిస్తున్నా కాదంటూ వామని కోరిక మేరకు దానం చేస్తాడు. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వానిద్దాం. చాలాసార్లు మనము పద్యం చదువుతాం కదా, ఈ పద్యం చదివితే ఎట్లా గుర్తుంటుందో చూడండి. నేను చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇంకా ఫస్ట్ పద్యం ఏంటి? దాతల్లో గొప్పవాడ
ఇది ఇక్కడ లాజిక్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు మనకు కంపల్సరీగా అవి ఇవి తొందర ఇట్లా చదువుకుంటా చెప్పాలంటే దూరం చాలా సేపు అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ మనకు ముందే కొంచెం తెలిసిపోయింది అనుకోండి, మనం చెప్పేటప్పుడు చదివేటప్పుడు ఓహో ఈ వర్డ్ దానికి సంబంధించిందా అనేది ఒకటి లాజిక్. ముందుగా మనమే ఇది చూసుకుందాం, అక్కడ రాదు అట్లా కానీ ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ పద్యం చూడండి. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఏమంటాడు? దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రముడు రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానమొద్దు, గీనమొద్దు, ఈ బ్రహ్మచారిని వామనుడిని పంపించు అని అంటాడు. చూడురి ఎట్లా అంటాడు, ఎంత ముద్దుగా అంటాడు. వద్దు అని ఫస్టే తెలిసిపోయింది, కానీ ఆడ మాట ఇచ్చింది కదా అని. ఈ విధంగా తన వంశ గురువైన, ఎవరి వంశ గురువైన? బలిచక్రవర్తి వంశ గురువైన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెప్తుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలి ఇట్లా అన్నాడు. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి జీవన ఆధారం. వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేనిది చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుకొనుట కన్నా పాపం లేదు. పూర్వము భూదేవు ఎటువంటి చెడ్డ పని చేసినా వారినైనా భరిస్తాను, కానీ పూర్వము భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వారినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పని వాడినని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. భూదేవి చెప్పిందట, భూమి చెప్పిందట. ఎవరో 10th క్లాస్ అమ్మాయి. చూడమ్మా, నేను ఇప్పుడు ఇక్కడ చెప్పడము ఇక్కడ ఏంటంటే ఇది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నేను పద్యం చదువుతున్నాను అనుకో, నేను ఇక ఇట్లా చదివినా అట్లా చదివినా మీకు అర్థమవుతుంది. ఓకే అని బ్రహ్మతో చెప్పింది. యుద్ధంలో వెనుదిరగకుండా వీర మరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. ఓకే, రైతుకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా. ఆచార్య పూర్వము రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు, కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వాడు కీర్తి కోసము సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. మహానుభావ, ఎడతెడగని యజ్ఞాలు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడటం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి అంటే, ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించినా సరే, బంధనము ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలము అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కానీ ఏదైనా రాని, ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువుడు, బ్రహ్మ ఎవరైనా సరే, నా నాలుక వెనక తిరిగేది, ఆడిన మాట తప్పేది లేదు అన్నాడు. ఎందుకే వేల కొద్ది మాటలు. బాగా బ్రతికిన, ఎన్ని కష్టాల గురి అయినా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా సరే, అభిమాన ధనుల మాట తప్పలేరు అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబము వంటి ముఖము, మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలు వింధ్యావళి. సుషిన వింధ్యావళి, బలిచక్రవర్తి భార్య ఎవరబ్బా? వింధ్యావళి. బలివలి అని గుర్తుపెట్టుకోరు. భర్త యొక్క సైగను గమనించి ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చెయ్యటానికి శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అప్పుడు వామనితో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు. ఓ ఉత్తమ బ్రహ్మచారి, లేవయ్యా, ఇటు రావయ్యా. నీవు అడిగింది లేదనకుండా ఇస్తా. నీ పాదాలు కడగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి అన్నాడు. వామనుడైన విష్ణువు కుడిపాదాన్ని బలిచక్రవర్తికి సర్ది చక్రవర్తి కడిగాడు.
ఆపదము దేవతలను కష్టాల నుండి కాపాడేది, ఆ కలకాలము మేలు కలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైంది, భావబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు. ఆ పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశకాల పూర్వకమైన సంకల్పాన్ని చెప్పాడు. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు ప్రసిద్ధమైన వ్రతము కలవాడు, విష్ణువు స్వరూపుడవు, వేదాల ప్రామాణతను తెలిసినవాడువు అయినా నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నా అని పలికి పరమాత్మనకు ప్రీతి కలుగగాక అటువంటి వెనువెంటనే చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్ష మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం ఇయ్యగానే 10 దిక్కుల పంచభూతాలు బలి అని పొగిడాయి చూసిరా. అయితే ఆయన ఫస్ట్ తెలుసు అన్నట్టు. ఆయన ఏమన్నాడు, నువ్వు గట్లా అనకు, నీకు ఇట్లా ఏనకు, అంత పొట్టోడు వచ్చిండు విష్ణువు ఆడ అడుగుతున్నాడు అని చెప్తే ఈయన నేను ఏమొచ్చినా ఈయన నా జీవితం నాశనమైన, నా వంశం నాశనమైన, నేను ఏం చెప్పిన ఈయననే మాట తప్పనే తప్ప భూదేవి మాత తప్పిందా అని అంటాడు. ఇట్లా అన్నాడు. అవన్నీ అర్థమైంది కదా ఇప్పటి వరకు. తను ఎంత తెలిసినా కూడా అంటే మరి పద్యం చదవన్నా వద్దా? ఇప్పుడు మనం చదివినాం కదా, చూద్దాం. ఓకే. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ గుబ్జుండు విశ్వంబు పొట్టివాడు. కుబ్జుండు అంటే పొట్టివాడు. విశ్వాంబరం డలతింబోండు త్రివిక్రమాన్పు రణవాడై నిండు బ్రహ్మాండము గలవాడే మాన్పు నొకండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్ వదలది దానమొద్దు అన్నాడు కదా సుశ్రా. ఫస్టే చదవాలి, నిజంగా చదివితే మనకు అర్థమవుతుంది. బనుపుమా వర్ణిన్ వదనోన్యత్తమ అంటే దాతలలో గొప్పవాడ. ఎవరు? వదనోత్యమ అంటే దాతలలో గొప్పవాడ. యోగిట్లో వచ్చింది, చదివినాం కదా మనం ఏంటిదో. ఆని ఇట్లు హితంబు అంటే మంచి మాటలు. ఆని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమిలీత లోచనుండై యశస్వి ఇట్లయే చెప్పిండు కదా ఆయనే. వద్దు, ఆయనే బాగా అజ్జెత్తాడు, ఇట్లా మంచి మాటలు చెప్తాడు అని. ఎవరు? కులాచార్యుడు ఎవరు? శుక్రాచార్యుడు. ఓకే. నిజమానతిచ్చితివి నీవు మహాత్మక ఉత్వసంధి. నిజమా నతిచ్చితివి. ఓకే, ఉత్వసంధి అవుతుంది. మహాత్మక, మహా ప్లేస్ ఆత్మక, సవర్ణ దీర్ఘ సంధి. మహిని గృహస్థర ధర్మంబు నీదియే యర్థంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనెత్తుననియు నర్ధలోపంబున నర్ది బొమ్మల నెట్లు వదిలకి లేదు కంటే బాపమొద్దు. ఇగో ఈమె భూమి మహిని, ఆమె చెప్పింది కదా భూమి ఎట్లా అంటోళ్ళని నేను ఓపిక పడతా అని. ఓకే, చూడండి. ఇక ఎట్టి దుష్కరముని నే భరించదనగాని సత్యహీనుని మోయజాల ననుచు. అందరినీ మోస్తుంది అని చెప్పారు కదా. దుస్ ప్లస్ కర్ణుని విసర్గ సంధి. ఓకే, ఈమె దుస్ ప్లస్ కర్షుని విసర్గ సంధి. ఆమె ఏమన్నది? మహిమి భూమి ఏమన్నది? అందరినీ మోస్తుంది కదా, మంచోళ్ళని చెడ్డోళ్ళని, మాట తప్పదు కదా అని ఆమె ఎట్లుంది అని అంటున్నాడు. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగగ జచ్చు కంటే బలికి బొంకగ నిజమునన్ బరుంగు గంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. ఓకే, సమరమున యుద్ధమున బలికి అబద్ధాలు. ఇదేంటి? మానధనములకు ఆత్మ అభిమానము. ధాత్రిని హలికుననకునను సుక్షేత్రము బీజములు. బీజము అంటే విత్తనాలు. మంచి విత్తనాలు, మంచి రైతుకు మంచి విత్తనాలు దొరకాలి కదా.
ఎట్లా మంచి రైతుకు మంచి విత్తనాలు మంచి జాగ ఎట్లా దొరకనో మనకు కూడా పర్మనెంట్గా వచ్చినామా మనము ఇవంతా మొత్తం ఓవరాల్గా ఏంది పర్మనెంట్గా వచ్చినామా మనము పర్మనెంట్ ఏం లేదు మన దగ్గర ఉన్నదే పెద్ద పెద్ద విషయం మన దగ్గరికి ఇచ్చిండు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఇచ్చేయాలి మనం ఏం పర్మనెంట్గా బ్రతకడానికి లేదు కదా ఎప్పుడో ఒకసారి చచ్చిపోవాల్సిందే ఎన్నో మంది ఉన్నారు అదేంటి దానాలు చేయని వాళ్ళు ఏమైనా చరిత్రల పేర్లు ఎక్కినాయా లేదా ఎక్కినాయా ఎక్కలేదు కదా మనకు ఉన్నది మనం దానం చెయ్యాలి అంతే కదా మనకున్నది మనకు దానం చేయాలి మనం విష్ణువు ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా కూడా విష్ణువు కనిపిస్తాడా మరి నాకు కనిపించుండు కదా అది కనిపించడం పెద్ద ముఖ్యం కదా నాకు నేను ఏమొచ్చినా ఏం చేసినా సర్వనాశనమైన నా జీవితం నాశనమైనా నా పిల్లల నాశనమైన నా వంశం నాశనమైన మాట తప్పేదే లేదు 3 అడుగులు కానీ మొత్తం ఇచ్చేస్తా అని చెప్తున్నాను అన్నట్టు మొత్తం ఓవరాల్గా ఓకే క్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం ఉపమాలంకారం భంగిం అంటే విత్తనము చిత్రము గధాతకీయవు భాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే కారే రాజులు రాజ్యముల్ గలుగగే గర్వన్నతి బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే వారేమో సిరిమూట కట్టుకొని పోయినరా భూమిపై బేరైనం గలదే శిబి చక్రవర్తి ఆయనకి ఏమన్నా ఉన్నాడా శిబి ప్రముఖులు బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారన్ మరచీరే ఎక్కములన్ భార్గవ వీళ్ళని మర్చిపోతారు కదా వాడు ఎంతో ఉండే కానీ ఇయ్యలేదు కానీ మర్చిపోయిందా లేదా అని చెప్తారు చూసారా ముందే చదివితే ఇంత మంచిగా అర్థమవుతుంది ఉడుగని క్రతువుల వ్రతములను బోడగనం జననట్టి పొడవున గుర్రు చెయ్యడి ఎడిగేడి నంట నన్ను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్ ఓకే పొట్టి గుడిసి అంటే పొక్కరిచం నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుండనైన్ హరి అయిన నీరజభావుడు బ్రహ్మ కమలం నుండి పుట్టినవాడు ఇది ఎన్నోసార్లు వచ్చిందబ్బా బ్రహ్మ నీరజభావుడు అంటే ఎవరు బ్రహ్మ కమలం నుండి పుట్టినవాడు డెబ్బెగతుటుండుడైనవు దిరుగన్ నేరదు నాదు జివ్వ వినుమా ధీవర్య వేయటెకిన్ ఓకే విష్ణువు శివుడు హరుడైన శివుడు నరకం బ్రహ్ముడు వచ్చినా శివుడు వచ్చినా హరి బ్రహ్మ వచ్చినా విష్ణువు వచ్చినా హరుడనే అంటే శివుడు వచ్చినా వీళ్ళెవ్వరు వచ్చినా సరే మాట తిరిగేదే లేదో అంటున్నాడు తిరుగన్ నెరదు నాదు జివ్వ అంటే ఏది నాలుక వినను ధీవర్య వేయటకిన్ మీరు ముందు చదివేది ఉంటే గిట్లనే చదవాలి ఫస్ట్ తాత్పర్యం చదివి చదివితే అప్పుడే తెలుస్తుంది బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన జేడుగాక పడుగాక మాట తిరిగేది లేదు నీ బతకకపోయినా సరే బంధాలు పోయినా సరే ఏది పోయినా సరే జీవనం పోయినా సరే మాట తప్ప అంటాడు అయ్య అవసరమనైన ధనుజు లోకననాదు దయీత వింధ్యావళి ఎవరబ్బా బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బిట్టువాడే పాడే బిట్టువాడే బహువ్రీహి సంవత్సరం రాజవదన హిందువదన కుందవదన మందవదన మధురగమన రాజవదన బహువ్రీహి సంవత్సరం గుర్తుపెట్టుకోండి మదమరాల గనగ వటుని కాళ్ళు గడగ వాళ్ళ భార్య వింధ్యావళి ఏం చేసుకుంది ఇందువదన కుందరదన మందవదన మధురగమన గగన 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 అనుకుంటా వచ్చింది వచ్చి ఏం చేసింది రాజవదన మదన రాల గమస వటుని కాళ్ళు గడగగా చూసిన కాళ్ళు గడిగింది హేమం ఘటనమున జలము హేమ ఘటనమున ఉట్టిగా చదువుతా రాదు ఇది బంగారం దాంట్లో జలం తీసుకొచ్చి తెచ్చే భర్త నన్న ఎరిగి శ్రీక ఉన్నది అయ్య వసరంబున గపట వటునకు నద్దాన వేంద్రుడు డిట్లానియే రామ్మ మానవ కొత్తమ లేమని వాంచితంబు లేధనకిత్తు దెమ్మ ఎడుగుట నీటురా నిమ్మ గడు గంగ వలయు నేటికి దడయన్ సురలోక సముద్దరణము నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతలం కరణము భవసంహరణము హరిచరణము నీట గడిగే నసురోత్తమున్ ఓకే ఇట్లు ధరణిసుర దక్షిణ అంటే కుడి చరణ దక్షిణ అంటే కుడి చరణం ఇచ్చిండు అంటే ఆయనది ప్రక్షలంబు చేసి వామ పాదంబు గడిగి తత్పవన జలంబు శిరంబున జల్లుకో వార్చి దేశ కాలది పరిగణంబు చేసి
విప్రయా ప్రకటవా వ్రతయా భావతే విష్ణు స్వరూపమాయే వేద ప్రామాణ్య విధే ద్విపాదధరణీయం దా స్వామి ఎంచుంచు గ్రీయక్షి పృండై ధనుజేశ్వరుండు వరుగుంజ జేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధార ఓసే భువనం భార్చర్యం వందగున్. ఇక పోషిండు ఏమని 3 అడుగుల నేల ఏంటిది ద్విగు సమాసము. త్రిపాద ఫరణ 3 అడుగుల నేల అడిగిండు కాబట్టిగా ఆయన అడుగు తీసి బంగారు నీళ్ళు తీసుకొచ్చింది. వింధ్యావళి ఆయన తీసుకొచ్చి కడిగింది. ఇక అవన్నీ చేసి చేసిండు. బలి చేసిన దానముకు నలినాక్షుండు నిఖిల భూత నాయకుడ గుటం గల కలమని దశ దిక్కులు ద్విగు సమాసము. 10 సంఖ్యల గల అని సంఖ్య గల దశ దిక్కులు ద్విగు సమాసం. బలి అని పొగడే భూత పంచక మానగ. ఓకేనా? ఇక చూసిరా చూడండి ఇట్లా. ఇక చదువుదాం ఇట్లా. ఓకేనా? చూసిరా బలి చక్రవర్తి ఇక్కడ ఏం చేయించుండు? సొంత వాక్యాలు ఇక్కడ ఏంది ఉత్పత్తార్థాలు. అగో నీరజ భవుడు. అబ్బా గుర్తుపెట్టుకోరబ్బా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ 10వ తరగతిలో. బ్రహ్మ విష్ణువు కమలము నుండి పుట్టినవాడు. తర్వాత బ్రహ్మ విష్ణువు నాభి నుండి పుట్టినవాడు. ఒక త్రివిక్రముడు 3 లోకాలను ఆక్రమించినవాడు విష్ణువు. ఇక్కడ ఏంది గీతలు గీసిన అర్థాలు. జలము నీరు సలిలం ఉదకం, ఇది కూడా మొన్న వచ్చింది. కీర్తి యశాకారుడు, కీర్తి పేరు. ప్రకృతి వికృతులు. ఓకే. సిరి శ్రీ, ధర్మము దమ్మము, విష్ణువు వేణుడు, బొమ్మ 2 ఉన్నాయట. నానార్థాలు. కులము, వంశము, శరీరము, జాతి, క్షేత్రము, భూమి, పుణ్యస్థానము, పొలం. ఓకే. ఈ కొత్త బుక్లో ఇవి లేవు. అయినా విద్య అంటే విద్య ఉంది. కీర్తి అంటే కీర్తి. భూమి పుణ్యస్థానం పొలం. హరి విష్ణువు సింహము, చిత్తము అద్భుతము, చిత్తేరువు. పదాల గురించి వ్రాయండి విడదీసి అంటున్నాడు. రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం ఎనాదేశ సంధి. గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి గుణసంధి. అభాగ్యులకు దానం చేయడం మంచిది. అభి ప్లస్ అగతులు అభాగ్యులు యనాదేశ సంధి. రంతిదేవుడు వధన్యోత్తముడు. ఇవన్నీ బుక్కులు ఉన్నాయి. ప్లీజ్ మీరు ఒక్కసారి సందులు చూడాలి. సంస్కృత సందులు తెలుగు సందులు మీరు ఒక్కసారి చూడండి. మళ్ళీ చేస్తే మళ్ళీ మనం ఇక్కడనే ఆగుతాం, లెసన్స్ కావు. ఓకేనా? అవి దయచేసి ప్లేలిస్టులో పెట్టినా చూడండి. రంతిదేవుడు పదానోత్యముడు. పదాన్య ప్లస్ ఉత్తము గుణసంధి. అన్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. అను ప్లస్ ఆయుధాలు యనాదేశ సంధి. ఓకే. విగ్రహ వాక్యాలు. జీవధనములు జీవము ధనములు ద్వంద్వ సమాసము. దశ దిక్కులు దశ అనుగల సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసము. భూత ప్రేతములు భూతాలు ప్రేతములు ద్వంద్వ సమాసము. ఓకే. ఇవి కూడా అంతే. ఏం చేయొద్దు ఇక ఫస్ట్ అసలు ఇక ఏం చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చినాయా? 21 వచ్చినాయి. 20 వచ్చినాయంటే మత్తెమ. 21 వచ్చినాయంటే చంపకమాల. ఇది అదొకటి. ఇది ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ సా వచ్చింది. ఏమాతారజా బాణసల్గం చూసుకోవాలి అంతే. ఏమాతారజా బాణసల్గం అదొకటి. మసజ సతగా ఇవి కూడా నేను లెక్క చెప్పిన ఆడ చూడండి దయచేసి. ఓకేనా? ఇవి ఛందస్సు కూడా చెప్పిన అట్లా మంచిగా ఇట్లా చెప్తే అర్థం కాదు. అట్లా అదే ఒకసారి చూసి చెప్పండి. ఓకే. ఏం లేదు, ఇక్కడ సూత్రాలు చదువుదాం ఒక్కసారి. ఇవి ఉన్నాయి కాబట్టి చదువు. ఆ ఈ ఏలకు త్రికము అంటారు. ఆ ఈ ఏలను త్రికము అంటారు. ఓకే. ఇవి సర్వనామాలు. పై పదాలలో పూర్వపదంలో ఆ ఈ ఏలు ఉన్నాయి. ఓకే. ఆ ఈ ఏలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అవి? పూర్వపదాలలో ఉన్నాయి. ఇక్కడ పూర్వపదాలలో ఉన్నాయి. ఇవేంటి? సర్వనామాలు. ఈ త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లులు ద్వితంగా మారుతాయి. ఈ త్రికము మీద ఉన్న త్రికం కదా, త్రికం వీటి త్రికం మీద ఉన్న సంయుక్త హల్లులు ద్విత్వంగా మారుతాయి.
దాన్ని ఏమంటారు ద్విత్వం మారితే 9 సంయుక్త హల్లులు ద్విత్వం బహుళం అవుతుంది. ఏడ మారినాయి మరి ఇదిగో ఆ ప్లస్ చోటు ద్విత్వం, ఈ ప్లస్ విధము ఈ వ్యుధము, ఏ ప్లస్ కాలము ఏ ప్లస్ కాలము, ఇలా ద్విత్వము ద్విరుక్తకంపై ఉన్న దీర్ఘాచు స్వరంగా మారుతుంది. అంటే ఈ ఏ అచ్చోటు ద్వాకం ఇవి చూడండి. బహుళం ఒక వ్యాకరణము కార్యము నిత్యాంగరపడం రాకపోవడం వికల్పకారావడం అస్సలే ఇక్కడ కనిపిస్తలేదు ఒక్క నిమిషం వికల్పంగా రావడం అన్యకార్యం రావడం ఇట్లా 4 విధాలుగా జరిగితే బహుళము అంటారు. ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అచ్చికమైన దీర్ఘము హ్రస్వమవుతుంది. అచ్చికము అచ్చ తెలుగు పదము అచ్చికము అచ్చ తెలుగు పదం మీకు అందులో ఉంది కాబట్టి నాకు ఇంకా ఎక్స్ట్రా చెప్తే ఇక్కడ మళ్ళీ వేరేది చెప్పరాదు. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సోషల్ వీడియోస్ మొత్తం టెట్కు డిఎస్సికి సరిపోయేటట్టు